బస్సులో వెళ్తున్నాము. అరే రే ఏం చేస్తున్నావు? పప్ప నోస్ కట్ చేసేస్తున్నావా? అయ్యో అయిపోయిందా? కొరకే కొరకే నోస్ కొరకే. నీ నోస్ అంతా పప్ప నోట్లో పోయిందంట. బస్ అయితే దిగేసినాము. బస్ స్టాండ్లో దిగి ఇక్కడైతే రూమ్కి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇవ్వండి ఎండ కొడుతుంది. 12 అయిపోయింది. 10:10కి స్టార్ట్ అయినాము. 12 అయిపోతుంది. ఎక్కడికి వచ్చినావు ఖుషి? ఏ అగ్గ అత్త వచ్చేసినాము. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తుందో. అబ్బా వచ్చింది ఖుషి. అందరికంటే ఫస్ట్ ఒకసారి వచ్చిపోయింది కదా. ఎక్కడనో గుర్తులేదు. గుర్తుంది. అయ్యో అక్కిబాబు లేడు. అక్కిబాబు స్కూల్ పోయిందట. ఫైనల్లీ అయితే అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసినాము. ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి. ఇక్కడైతే తినేస్తున్నాము. లంచ్ అయితే ప్రిపేర్ చేసేసింది మాకంటే ముందే. క్యాప్సికమ్ కర్రీ చేసేసింది. నీకేమైనా ఆగు కదా ఖుషి. ఖుషి అయితే అందరూ అక్క బొమ్మలన్నీ సడతా ఉంది చూసి రాగా సంగడంగా చేసింది. ఇప్పటిదాకనైతే ఖుషికి అయితే తినిపించేసింది అన్నము. మేమైతే తినేస్తున్నాం. 1:30 అయిపోయింది. అన్నం అయితే తినేస్తున్నాం. ఇక్కడ ఖుషి అది అక్కిది వచ్చినాక ఏడుస్తాడు కదా. లే నీదైనా లే బాబా. మాట్లాడడం కూడా మాట్లాడతలేదు. పక్క నుంచి అత్త సపోర్ట్ చేస్తుంది. సరేలే ఆడుకో మరి. అక్కి ఎక్కడికి వచ్చినా అగ్గ ఖుషి. అరే సిగ్గుపడతాడు. చలో ఇక్కడైతే అక్కిని స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే వచ్చినాము. ఖుషి అయితే ఒక్కటే అల్లరి. ఇగోండి స్కూల్ నుంచి అయితే అక్కిని తీసుకొని వెళ్ళిపోతున్నాము. స్కూల్కి వచ్చాడైనా కానీ ఖుషి ఒకటే ఆట ఆడుతుంది. ఈవినింగ్ వంట అయితే స్టార్ట్ చేసేసింది అక్క. ఏమేమి వేసినావు అక్క? చికెన్ గ్రేవీకి. చికెన్ గ్రేవీ అయితే అవుతుంది ఇక్కడ చూడండి. సో ముందే మసాలా ఆయిల్లో ఆనియన్స్, టమాటోస్, కసూరి మేతి, రెడ్ చిల్లీ అండ్ బగారాకులు, బగారాకు సంబంధించిన అన్ని వస్తువులన్నీ వేసేసి మంచిగా దాన్ని ఆయిల్లో ఫ్రై చేసినాక చల్ల అయిపోయినాక పేస్ట్ చేసి పెట్టేసుకుంది. ఆ గ్రేవీని ఇప్పుడు మళ్ళీ దాంట్లో చికెన్ వేసేసి వండేసుకుంది అనమాట. ఇవ్వండి అన్నం అయితే ఆల్రెడీ వండేసినాము. జొన్న రొట్టెలు కూడా చేసేసినాము. ఇక్కడ కారం వేసేస్తున్నావా? ఎస్. మిరపకాయలు వేసినావా? మళ్ళీ కారం ఎందుకు ఎత్తున్నావు? మరి రెండే వేసినావా? ఓకే. మళ్ళీ గరం మసాలానా? ధనియా పౌడర్ ఓకే. అందులో వేయలేదు కాబట్టి ఇందులో వేసేసుకుంటుందంట. లవంగాల పొడి అన్ని స్పైసెస్. హోటల్ పెట్టేసుకుందాం ఒకటిగా మనం. నేను కౌంటర్ దగ్గర కూర్చుంటాను. నువ్వు చికెన్ చేసి పెట్టు. ఇంకేంది వచ్చిన వాళ్ళందరూ వారే వా అంటారు. ఇక అరే అత్తది బర్త్డే మీది కాదు. అక్కి ఏంది అక్కి కేక్ కట్ చేయడానికి ముందే మొత్తం తినేస్తున్నారు తీసుకొని. ఫస్ట్ టైమా బర్త్డే సెలబ్రేషన్? మేము ఇంటికి రావడం కూడా ఫస్ట్ టైము. అది కూడా నీ బర్త్డే రోజే వచ్చినాను సెలబ్రేషన్ చేయడానికి. అక్కి ఎవరి బర్త్డే? అయ్యో సిగ్గుపడతా. ఎవరి బర్త్డే? నీ బర్త్డేనా? వామ్మో అయ్యో తుస్మనేది బాబా నువ్వు పెట్టింది. నాకు నచ్చలేదు. అంటే బర్త్డే సెలబ్రేషన్ లేక వేసుకుంటుంది కదా. హ్యాపీ బర్త్డే చెప్పండి. క్లాప్స్ క్లాప్స్. హ్యాపీ బర్త్డే టు యూ. అరే అరే ఇది చూడండి ఒకసారి. ఇది చూడండి అన్న. ఇది చూడన్నా తర్వాత దులుపుకోండి. ఖుషి చూడు. ఖుషి అరే అది మొత్తం దులపడానికే సరిపోతారు. ఏయ్ మమ్మీకి నువ్వు పెట్టాలి కానీ తినురి. అత్త బర్త్డేకి చాక్లెట్ కేక్ అన్న వేసుకో. పెద్దది ముక్క. చిట్టి పాప ఎక్కడన్నా? చంటోడు వచ్చేసిండే కదా. నాకు చాక్లెట్ కావాలి మమ్మీ. అయిపోయా ఇరగొట్టేసిండు అన్న.
మీరు నాకు తెలిసిరా, మీరు ఇంకా కూర్చున్నది అందుకే నాకు అర్థమైపోయింది. ఇటు చూడండి, ఇటు చూడండి కదా. అయ్యో పెట్టినప్పుడు చూడరు అంటే తిన్నాక చూస్తారు మీరు. అయిపోయి ఒక్క బుక్కకేమో మరదైతే మొత్తం తినేసి రావాలే రావాలే బాబు. అగో నోరే చిన్నగా అయింది అన్న. మా అన్నకయ్య ఎప్పుడు పెడతారా, ఎప్పుడు తిందామా అని అయిపోయి ఊరించొద్దట. పెట్టు కదా పాపం మా అన్నకి, అట్లా పెట్టాలా. ఖుషి గడ్డ పెట్టురు కదా పాపం, వెనుక వెయిట్ చేస్తుంది. నాకు అది కావాలి. చాక్లెట్ల మీద ఎగబడ్డారు వీళ్ళు. పైన వచ్చేది చిన్నదే అన్న, కసితోటి పెట్టుతున్నట్టుంది అన్న. కొంచెమే పాటలేరే వాళ్ళు కోరస్ లేదు, ఏం లేదు. మాకు తెలుగు అర్చనలో హ్యాపీ బర్త్డే టు యు. చిన్నగా అయింది. ఏంటిదన్నా మీరు తెచ్చిన కేకే మంచిగా సెకండ్ కేకా అన్న? అదృష్టం ఉందండి 2 కేకులకి కూడా కదా. అంతేనా? ఎవరు అద్దంటున్నారు? కేక్ మొత్తం మనకే. హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ. అయిపోయింది. కేక్ కోయి, కేక్ కోయి. అన్నకే ఫస్ట్ కేక్ మీద ఉన్నాయి, మీరే తినరు. కేక్ మేము తింటాం అంతే కదా. అయిపోయింది బా. అంటే చాపకి నోట్లు తెలిసి పెట్టినట్టు. అబ్బా బాబా క్రీమ్ లేదు. అబ్బాబా తమ్మునికి రివార్డ్స్ వచ్చేసినాయి. అయిపోయింది. చూసినావా అన్న, మనది అయితే మంచిగా లేదట, అలా తమ్ముడు అయితే మంచిగా ఉందట. గంతే ఉంటది. చాకో చిప్స్ చిన్నోడా ఎంత హైట్ ఉన్నాడు చూడు. చిన్నోడు అట, చిన్నోడు. ఇంకో పీసు షుగర్ తిన్నట్టుందా? ఏది బాగా కంటలే. కొంచెం తిను మళ్ళీ కాదు, కొంచెం తినండి ఏం కాదు. కేక్ ఏమవుతుంది అక్క? మేము ప్రేమతో తెచ్చాడు కేక్. నాకొద్దే, నాకొద్దు బావా. నచ్చుతలే. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడైతే తినేస్తున్నాము. అక్క వడించేస్తుంది. పిల్లలు అయితే ఫుల్ కేక్ మొత్తం తినేస్తున్నారు. 2 కేక్స్ కదా, దాంట్లో రోజ్ కలర్ చాక్లెట్ కేక్ అయితే ఒకటి బాగా నచ్చింది. పైన వచ్చిన చిప్స్ అయితే మొత్తం మాకి ఖుషి ఫస్ట్ కేక్ కట్ చేయడం కంటే ముందే తినేసినారు. ఇక మా అన్ననైతే ఇక తెలుగులో పాట పుట్టినరోజు సవణ కాలంలో విన్నామంటే ఇప్పుడు మళ్ళీ వింటున్నాం పాట. ఇగోండి సొక్కనైతే వడ్డించేస్తుంది. అంతే అన్న, ఏదైనా మొదట మీకే వేసేసింది. చికెన్ కర్రీ అయితే వేసేసింది. ఖుషి ఒక్క దగ్గర కూర్చో తల్లి.
బాబాయ్కి ఏంటి ఏం చేస్తున్నావు? అగో ఖుషి అత్త అగో ఏం లేదు ఇక ఇంకోసేపు అయితే చపాతి చపాతి అక్కి నువ్వు ఎక్కడ కూర్చుంటావు? మామ దగ్గర కూర్చుంటావా? ఈ మామ దగ్గర కూర్చుంటావా? డాడీ దగ్గర కూర్చుంటావా? సరే కూర్చో. ఏంటి ఇద్దరు అక్కడనే పొత్తు కలిసిరు మరి? మామ బాబాయ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కరు. అబ్బో ఫస్ట్ టైం వచ్చు కదా బాబా కదా? ఏమైందన్నా మొదలు పెట్టురు కదా? తినచ్చట. ఆంబులెన్స్ అయితే అవసరం పడదట అన్న తిన్నాడు ఫస్ట్. ఇక మీరు తినోరి. బాత్రూమ్ లో 2 ఉన్నాయి అంతే. అందరం అయితే తినేసినాం. పిల్లలేమో పడుకుంటామని చెప్పేసి అనేసి బెడ్ మీద వెళ్ళైతే ఆడుకుంటున్నారు. ఇదండి వీడియో. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.